ఈరోజు హిందూ పేపర్లో సప్లిమెంటరీ పేపర్ వచ్చింది డైరీ ఆఫ్ ఈవెంట్స్ అని. 10 years back 5 to 10 questions are related to the events. Entire 2019 events మొత్తం దీనిలో ఉంటాయి. These events you can pick up from this important things and you can prepare your own notes on this. So this ఇలాంటివి మీకు ఎడ్జ్ అవుతాయి ప్రిపరేషన్లో. ఏమేం చేయాలి, ఇలాంటివి ఏమేం చేయాలో చెప్తాను చూడండి. ఒకటి, కలెక్ట్ 1.5 year 2-3 మెటీరియల్స్ లైక్ హిందూ పేపర్ డైరీ ఆఫ్ ఈవెంట్స్, like say 1 year full magazines, some current affairs magazine. Take 2-3 sources, not from single source. Take the content from that and develop your own answers for that. ఒక 2-3 different sources తీసుకుని మీరు వాటిని ఫాలో అయిపోయి రోజు ఒక మంత్ కంప్లీట్ చేయండి. 1 week ఒక మంత్ పెట్టుకోండి. 1 weekకి ఒక మంత్ కరెంట్ అఫైర్స్ పెట్టుకోండి, 12 to 15 months. దానివల్ల ఏమవుతుంది, యూ కెన్ కవర్ మోస్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్. దానివల్ల 5 to 10 క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ వే. ఫస్ట్ వే, సెకండ్ వే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వే ఇంకొకటి చేయొచ్చు. ద థర్డ్ వే ఈజ్ టేక్ కన్సైజ్డ్ బుక్స్. ఎక్కడైతే 20 pages, 30 pages, 40 pages మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ ఇండియా, ఎనీ మెటీరియల్ విత్ 20, 30, 40 pages ఆర్ ప్రిపేర్ యువర్ ఓన్ మెటీరియల్. దాన్ని చదవటం, రివిజన్ చేయటం. ఒక్కోసారి కొన్ని క్వశ్చన్స్ అలా మిస్ అవుతాయి, బట్ క్వాలిటీ ఉంది. సమ్ క్లాస్ నోట్స్, కీప్ ఇట్ అండ్ రివైజ్ ఇట్. కానీ ఇది ద ప్రాసెస్ విచ్ ఐ టోల్డ్ జస్ట్ నౌ, ఇట్స్ a 50-50 ఛాన్స్. So old question papers, mock question papers, current affairs and basics. ఈ మూడు ప్లాన్ చేసుకొని చదివితే there is a good chance of passing the prelims in 4 months, but it's a very risky path అనమాట. Generally preparation takes 1 year. Before writing the exam, you should prepare for 1 year and then you should go for the exam. This is a story. This is a fast method, quick method of preparing for the exam, provided that you have some basics before that. కొంచెం బేసిక్స్ ముందే ఉంటే ఇలా చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, న్యూస్ పేపర్. ఎవ్రీ డే యూ షుడ్ స్టడీ న్యూస్ పేపర్. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి. హౌ యూ షుడ్ స్టడీ అండ్ వాట్ ఆర్ ద టాపిక్స్ యూ షుడ్ స్టడీ ఇన్ ద న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ ఏం చదవాలి అండ్ వాట్ ఆర్ ద టాపిక్స్. దెర్ ఆర్ 2-3 న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సివిల్స్. సివిల్స్కి కొన్ని న్యూస్ పేపర్స్, కొన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ టీవీ ఛానల్స్ ఉంటాయి. ఏమేంటి, వాట్ ఆర్ దీస్ థింగ్స్? ఫస్ట్ థింగ్ ఈజ్ రేడియోలో స్పాట్లైట్. ఇన్ రేడియో you'll get spotlight. Earlier we used to sit at night 9:30 and listen, but now no requirement. You can listen to spotlight anytime in online. You can go for All India Radio website. All India Radio website చూసి anytime you can go and listen to the spotlight వినొచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రాజ్యసభ టీవీ డిబేట్స్, లోక్సభ టీవీ డిబేట్స్. రాజ్యసభ టీవీలో, లోక్సభ టీవీలో డిబేట్స్ వస్తుంటాయి. రాజ్యసభ టీవీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ వరల్డ్ డిబేట్, ఇండియాస్ వరల్డ్ రాసుకోవాలి. అలానే బిగ్ పిక్చర్ అని వేరే డిబేట్స్ వస్తుంటాయి. బిగ్ పిక్చర్ అని వస్తుంటాయి. ఇలా రకరకాలు. యూ కెన్ ఫాలో 2-3 ఛానల్స్ అండ్ డిబేట్స్ అనమాట, నాట్ ఎవ్రీథింగ్. యూ వోంట్ గెట్ టైమ్. అండ్ నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ ఫర్ ఆల్ బిల్స్ అండ్ పాలసీస్, గవర్నమెంట్ బిల్స్, పాలసీస్ కోసం యూ హ్యావ్ ఏ వెబ్సైట్ కాల్డ్ prs.org. prs.org. అలానే గవర్నమెంట్ రిలీజెస్ కోసం, ఎనీథింగ్ విచ్ ఇస్ సెడ్ విచ్ గవర్నమెంట్ వాంటెడ్ టు కమ్యూనికేట్ టు ద సిటిజన్స్. ఏదైనా సరే గవర్నమెంట్ ప్రజలకు కమ్యూనికేట్ చేయాలంటే వీ హ్యావ్ పిఐబి వెబ్సైట్ ఉంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. వీ హ్యావ్ పిఐబి రిలీజెస్ ఉంటాయి అన్నమాట.
అవి కూడా చూడాలి. యూ నీడ్ టు హ్యావ్ పిఐబి రిలీజెస్. తర్వాత థర్డ్ థింగ్, యూ నీడ్ టు ఆల్సో స్టడీ అబౌట్ రెగ్యులర్గా న్యూస్ పేపర్స్. ఏమేమి న్యూస్ పేపర్స్ చదవాలి? హిందూ కంపల్సరీ. అలాంగ్ విత్ హిందూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇక్కడ రాదు. విల్ గెట్ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇన్ హైదరాబాద్, బట్ ఆన్లైన్ ఇదనమాట. విల్ హ్యావ్ ఎ ఆన్లైన్ సోర్స్, ద ఇండియన్ ఎక్స్ప్రెస్. అలాంగ్ విత్ దట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటోరియల్స్. సో ఎడిటోరియల్ పేజ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇఫ్ యూ డోంట్ గెట్ టైమ్ అట్లీస్ట్ రీడ్ హిందూ. అన్నిటికీ టైం లేకపోతే హిందూ అన్న చదవండి. యూ షుడ్ రీడ్ హిందూ. సో ఫస్ట్ I'll explain you how to read by taking example of today's Hindu paper. ఈరోజు హిందూ పేపర్. ఈరోజు అంటే January 20, 2020 మండే. Today's date have a lot of significance, right? 2020. 3 20s ఉన్నాయి దీనిలో. 2020. So January 20th, 2020 Monday, and we'll read today's Hindu paper and I'll analyze you and tell you how to remember this. Exam ki ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, how should we read newspaper. Always you should carry a newspaper, particularly Hindu newspaper, wherever you are as a civil aspirant till you get your interview results. ఇంటర్వ్యూ పాస్ అయ్యేదాకా చేతిలో హిందూ పేపర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సివిల్ సర్వెంట్కి ఉండాల్సిన లక్షణం. ఒక జర్నలిస్ట్కి పెన్ను పేపర్ ఎలా ఉండాలో, ఒక డాక్టర్కి సెటస్కోప్ ఎలా ఉండాలో, ఒక లాయర్కి నల్లకోట ఎలా ఉండాలో, ఒక సివిల్ సర్వెంట్ చేతిలో హిందూ పేపర్ ఎలా ఉండాలి. జస్ట్ రిమెంబర్. ఓకే. సో హిందూ పేపర్లో ఫస్ట్ పేజ్లో పైన టాప్ 146 endangered Irrawaddy dolphins sighted in Chilka. 146 endangered Irrawaddy dolphins sighted in Chilka. దీని డీటెయిల్ రిపోర్ట్ అంట పేజ్ నెంబర్ 7లో ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ ఎవర్ దిస్ టైప్ ఆఫ్ న్యూస్ కమ్స్, ఇరవాడి డాల్ఫిన్ ఏంటి, వై ఇట్ ఈస్ ఎండేంజర్డ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి, ఇరవాడి డాల్ఫిన్స్ ఆర్ ద డాల్ఫిన్స్ ఎక్స్క్లూజివ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ బే ఆఫ్ బెంగాల్ రీజన్స్. సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ బే ఆఫ్ బెంగాల్ రీజన్స్. Chilka Lake is the largest lake. It is located in Orissa, saltwater lake, and in the entire world, the highest population of Irrawaddy dolphins we can find in Chilka Lake in Orissa. And Chilka Lake is a estuary and a lagoon. What is an estuary? Then immediately you should see a dictionary. అసలు estuary అంటే ఏంటి? సముద్రం, నది ఒక చోట రెండు నీళ్ళు కలుస్తుంటాయి, తెలుగులో వినే ఉంటారు. అలాంటివి ఎస్చ్యూరీస్ ఫామ్ అవుతాయి అక్కడ, దాన్ని ఎస్చ్యూరీ అంటారు. ESTUARY, ఎస్చ్యూరీ. లెగూన్, LAGOON. ఫస్ట్ యూ షుడ్ నో ద మీనింగ్స్ ఆఫ్ ఎస్చ్యూరీ అండ్ లెగూన్. అండ్ వాట్ ఈజ్ ఇరవాడి? ఇరవాడి డాల్ఫిన్ అన్నాం కదా. ఇరవాడి అనేది ఇట్స్ అ రివర్ ఇన్ మయన్మార్, బర్మాలో ఒక నది పేరు. సో in the IUCN list, Irrawaddy dolphins are endangered. IUCN లో extinct, critically endangered, threatened, near threatened అని లిస్ట్ ఉంటుంది అనమాట. Irrawaddy dolphins are endangered. So Chilka Lake we find the highest number of aquatic mammals, aquatic dolphins మనం ఇక్కడ కనిపెడతాం అనమాట. సో చిల్కా లేక్లో దాని మీద క్వశ్చన్ రావచ్చు. ఓకే, Irrawaddy dolphins, సో హౌ డు దే లివ్, వేర్ డూ దే స్విమ్, హౌ డూ దే స్విమ్, ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్. సో యూ షుడ్ రీడ్ అబౌట్ Irrawaddy dolphins అండ్ చిల్కా లేక్, ఈ రెండు చదువుకోవాలి ఈ న్యూస్ చూసి. దెన్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ కేరళ. ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేరళ గవర్నర్. Kerala government is the first state government went to the Supreme Court against Citizenship Amendment Act. You all know that throughout India there was a discussion about CAA, Citizenship Amendment Act. First state to go to Supreme Court was Kerala. 2 days back Punjab also resolution in the assembly anamata. Punjab godi madhya tirmanam modalettindi. So Kerala, the governor who was governor appointed by the central government,
ఎవరు ఆయన పేరు Arif Mohammad Khan. He asked Kerala government why it went to Supreme Court against the CAA. Okay, that was governor against state government. And Djokovic and Osaka look to defend Australian Open titles. So we are having Australian Open now, you should follow that. And next, see, ahead of holiday, China gears up to contain virus outbreak. చైనాలో స్ప్రింగ్ హాలిడేస్, స్ప్రింగ్ సీజన్లో ఫెస్టివల్ సీజన్ ఇది. సో ఫెస్టివల్ సీజన్ అండ్ చైనా గేర్స్ అప్ టు కంటైన్ వైరస్ అవుట్బ్రేక్. కరోనా వైరస్ in that year 2002 a virus broke out in China and spread many countries in the world called SARS, SARS, severe acute respiratory syndrome. It's also a branch of coronavirus. Coronavirus is a big family, it's not a single virus, it's a big family, and SARS is a part of coronavirus. This new virus that is spreading, initially it looks like pneumonia, but the new virus that is spreading is very similar to SARS. It's very similar to SARS. All coronaviruses are not dangerous. There are 6 branches of coronavirus that affects humans. Some of the coronavirus might bring some cold or headache, but slowly some might be very deadly. It may be dangerous to human health. Even it may cause death also. For example, around 774 people died and 8,000 people got affected by SARS in 2002. SARS అనే వైరస్ని 2002లో దాదాపు 774 మంది చచ్చిపోయారు, 8,000 మంది ఎఫెక్ట్ అయ్యారు. SARS. Similar to this coronavirus. And it seems that in Japan 1 case was reported, in Thailand 1 case was reported. In Japan 1 case was reported, in Thailand 1 case was reported. Now the coronavirus, the present virus started in Wuhan city in China. Remember, UPSC will give at least one question from diseases which is in news. ఖచ్చితంగా డిసీజెస్లో ఒక్క క్వశ్చన్ గ్యారంటీ దిగుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ స్వైన్ ఫ్లూ ఇస్ ఇన్ న్యూస్, క్వశ్చన్ హ్యావ్ కమ్. వెన్ బర్డ్ ఫ్లూ ఇస్ ఇన్ న్యూస్, క్వశ్చన్ హ్యావ్ కమ్. వెన్ SARS is news, question have come. When dengue is news, question have come. When Ebola is news, question have come. అట్లా ఇప్పుడు చైనాలో న్యూ కరోనా వైరస్ వచ్చింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. 3 of the patients were seriously ill. చాలామంది బాగా ఇల్ అయిపోయారంట, పరిస్థితి దారుణంగా ఉంది. సో యూ నీడ్ టు డూ వెరీ గుడ్ రీసెర్చ్ ఆన్ కరోనా వైరస్, వుహాన్ సిటీ, చైనా. అండ్ వాట్ ఈస్ దిస్ వైరస్ ఆల్ అబౌట్, ఈ వైరస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, యూ నీడ్ టు డూ. ఏదైనా న్యూస్ బయటకు రాగానే ఇమీడియట్గా చదువుకోవాలి దీని మీద, యూ నీడ్ టు స్టడీ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఆల్రెడీ వీ హ్యావ్ Vishaka versus State of Rajasthan Guidelines 1997. In the year 1997, in a case called Vishaka versus State of Rajasthan, the Supreme Court issued detailed guidelines on sexual harassment against working places. Based on Vishaka guidelines, we have an act called Sexual Harassment at Working Places Act. And ఇవన్నీ ఉన్నప్పుడు స్టిల్ వై సెంటర్ ఫర్ టఫర్ లా, ఎందుకు ఇంక సెంటర్ ఇంకా టఫ్ లా కోసం ప్రయత్నిస్తోందంటే, last year there is a movement called Me Too movement. Women have come out in the online platform, social media, and started talking about their ordeals. వాళ్ళ కష్టాల గురించి సోషల్ మీడియాలోకి వచ్చి వర్కింగ్ ఉమెన్ అందరూ మాట్లాడుకున్నారు చాలామంది, వితౌట్, కానీ చాలా వాటిలో ప్రూఫ్ ఎవిడెన్స్ లేదు. సిన్స్ మీ టూ మూమెంట్ లెడ్ మెనీ యాజిటేషన్స్ అనమాట. అండ్ వన్ యూనియన్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేశారు, MJ Akbar, బికాస్ ఆఫ్ దిస్ women allegations మీద he resigned. So a group of ministers headed by Home Minister and also present Finance Minister Nirmala Sitharaman were appointed to study the legal systems and how to improve that on sexual harassment at working places. So దానిలో భాగంగా new provision in IPC, sexual harassment at working places, there is no separate provision in Indian Penal Code. IPCలో కొత్త ప్రొవిజన్ ఏర్పాటు చేయాలి, దీని మీద స్పెషల్గా సపరేట్గా అని చెప్పారనమాట. దిస్ హ్యావ్ కమ్ ఇన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ మీ టూ మూమెంట్ బ్యాక్ డ్రాప్లో ఇది వచ్చిందనమాట.
దాంతోపాటు దోస్ హూ సఫర్డ్ సెక్షువల్ హరాస్మెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎట్లాంటి కాంపన్సేషన్ ఇవ్వాలి. అండ్ యూ ఆల్ నో దట్ దెర్ వర్ మెనీ ఎలిగేషన్స్ ఆన్ టాప్ మోస్ట్ పీపుల్, జడ్జెస్ వాళ్ళందరి పైన. సో దాని గురించి యూ నీడ్ టు రైట్ ఎ నోట్స్ ఆన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్స్. యూ ఆల్ నో దట్ లాస్ట్ టైం CJ also got accused of sexual harassment at working place 1 year back, Chief Justice of India. You know that, right? Next, the former Chief Justice of India, Sheikh Hasina. Sheikh Hasina is the Prime Minister of Bangladesh. She belongs to a political party called Awami League. Bangladesh, India has the longest border, 4,096 square kilometers, and Bangladesh was formed in 1971, December 1971. Earlier it was called East Pakistan, and in fact India helped in the liberation of Bangladesh. And whenever Awami League comes into power, Sheikh Hasina's father formed Awami League, Sheikh Mujibur Rahman. He has a high regards to India. Whenever Awami League come to power, Sheikh Hasina always used to have all-weather friendship with India. All-weather friendship means in tough times and good times. It used to have strong friendship with India. But after a long time, this is the first statement where Bangladesh Prime Minister Sheikh Hasina have given such comment that citizenship is unnecessary in India. And next thing you all know, if you see first page, you need to understand the news, important news in the first page of Hindu paper, and second page, third page generally local news. Till 6th page you need not read much. Open 6th page. So second page, third page, fourth page not that important in Hindu. ఒంటరిగా చాలా అరుదైన మైగ్రేటరీ ఈగిల్ ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. లోన్ రేర్ migratory eagle sighted in Andhra Pradesh. So the name of the eagle is Steppe eagle. Steppe eagle. It was located near Vijayawada, Velagaleru, Vijayawada. A lone endangered steppe eagle, Aquila nipalensis, AQUILA, Aquila nipalensis, NIPALENSIS, was sighted in Andhra Pradesh. Steppe eagle. Okay, steppe eagle is the second largest migratory species in birds in India, to India anamata. So chala important. It is also located in Mongolia. Steppe eagle. Eagle ante Telugulo gadda. Steppe eagle. It's very very important. And coming to center page. This page is called editorial page. Ee page editorial page, you need to read it in detail. Ee page chala detail ga chadukovali. So I'll explain few articles in editorial page in today's Hindu. Needless fracas. Today's editorial, needless fracas, FRACAS. What is this editorial all about? Ee needless fracas enti? This is about Kerala governor and West Bengal governor. ఇది కేరళ గవర్నర్, వెస్ట్ బెంగాల్ గవర్నర్. స్టేట్ గవర్నమెంట్కి గవర్నర్కి మధ్య అసలు గవర్నర్స్ ఇలా చేయొచ్చా? కెన్ గవర్నర్స్ బిహేవ్ లైక్ దిస్? దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ వన్ పొలిటికల్ పార్టీ ఈజ్ రూలింగ్ ఎట్ ద స్టేట్ and if governor belongs to some other political party in the background, generally governor should not follow politics, but they are also practically political appointees. So definitely they will back their political party. So particularly when one party ruling at the center and the different parties ruling at the state, the governor's role will always become, generally will become controversial. కేంద్రంలో ఒక పార్టీ ఉంది, రాష్ట్రాల్లో ఇంకో పార్టీ ఉంది. గవర్నర్ కనుక కేంద్ర ప్రభుత్వం పార్టీ చెందినవాడే, జనరల్గా చెందినవాడే ఉంటారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య సందిగ్ధం అనేది స్టార్ట్ అవుతుంది. దేర్ విల్ బి ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నర్. ఈ గవర్నర్ పొలిటిసైజెస్ ద ఇష్యూ, బట్ గవర్నర్స్ పోస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి అపొలిటికల్. Apolitical in the sense it should be neutral about politics. This is the scenario. And next article
a net verdict that falls short of expectations. A net verdict that falls short of expectations. On January 10th, Supreme Court gave a judgment on internet shutdown in Jammu Kashmir. Indefinite shutdown. Many cases are filed, and one such case was filed by Anuradha Basin, the editor of Kashmiri Times newspaper. So, here the author spoke about a concept called doctrine of proportionality. Doctrine of proportionality. What is doctrine of proportionality? See, if you ban something or if you do something or if you impose something, does that act is proportional to the object that you want to achieve? And a disproportional or irrational use of certain law or force is not correct. అంటే నువ్వు బ్యాన్ విధించి ఏదైనా చేసినా నీ ఆబ్జెక్ట్కి సరిపడా ఉందా, కానీ ఎక్కువ చేసావా, దాన్ని డిస్ప్రపోర్షనల్గా చేసావా, అంటే ఎంత అవసరం అంత చేయకుండా ఎక్కువగా చేసేసి ప్రజలను ఇబ్బంది పెట్టావా, దట్ ఈస్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. ఒకసారి దీనిలో కొంచెం అర్థమైనా చాలు, యూ నీడ్ నాట్ అండర్స్టాండ్ ఎంటైర్ థింగ్. సో ఇంటర్నెట్ షట్ డౌన్ Jammu Kashmir, Supreme Court judgment. Supreme Court told the central government should give reasons why it has done that, but Supreme Court have not condemned, have not given adequate reliefs to the people. దాని మీద జడ్జ్ అనమాట. దట్ వాజ్ అ డిస్కషన్. అండ్ బుల్ అండ్ గోర్, జీవారీ గోర్. టిల్ లాస్ట్ నైట్ 3 people died in Jallikattu. Jallikattu is against animal rights, but it's a festival rhetoric in Tamil Nadu. ఎనిమల్ హక్కులకి అంటే పశువులకు వాళ్ళ హక్కులకు విరుద్ధం, కాకపోతే జల్లికట్టు అనేది వీళ్ళకి కావాలి, తమిళనాడు జనానికి, ప్రజలకి. క్వశ్చన్ ఏంటంటే, 3 చనిపోయారండి నిన్న నైట్ వరకు. There are 2-3 things which you should discuss. Supreme Court also told it's bad, it's not correct. కానీ people wanted that. People want it. So in ఆంధ్రాలో కూడా అంతే, కాక్ ఫైట్స్, కోడి పందాలు. జస్ట్ థింక్ ఇట్ అవుట్. కర్ణాటకలో కంబాలా. జస్ట్ కీప్ రీడింగ్ అబౌట్ దట్. అంటే కస్టమరీ రైట్స్ వర్సెస్ ఎనిమల్ రైట్స్, customary rights versus human rights. So we have a culture that on the particular festival day we have to do this, but if it affects animal rights, it affects human rights, do you support it? Interview question, prepare for that. అది ఇంటర్వ్యూ క్వశ్చన్ అయ్యిండొచ్చు, ప్రిపేర్ అవ్వండి ఒకసారి. అండ్ నెక్స్ట్, ఫర్ బ్రూస్ ఏ పర్మనెంట్ హోమ్. బ్రూస్ అని చెప్పి ఒక ట్రైబ్ ఉన్నారు. 1997, in the year 1997, before that they used to live in Mizoram. There was a fight between Mizos and Brus. Brus also called as Riyangs. Brus anna Riyangs anna okate. Basically they belong to northeastern area. They were spread in Mizoram majorly, then Assam, Tripura. But most of the Brus, around 30,000 of them, living in Tripura because of fight with Mizos. And from last 22 years they were facing troubles. Now government finally made them completely settle down, who are already in Tripura, to settle down with some agreement in Tripura itself. Tripuralo unde avakasam kalpichinదన్నమాట. For Brus a permanent home. అదే హెడ్డింగ్ చూడండి. Once you see the heading you will understand a lot. For Brus a permanent home అన్నమాట. Okay, ala then you need to study 10th page, 11th page, important news. Important news ante international news you need to. Trump impeachment, that's important news. Libya summit, important news. Itla you need to read. And business page 1 or 2 important news, S&T articles, ala every day you need to read newspaper, make your own notes. ప్రతిరోజు చదివి న్యూస్ పేపర్ రాసుకోవాలి. ఓకే.